ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ వినూత్న నిరసన చేసింది. ఉద్యోగులకు వాలంటీర్లకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదంటూ ఆరోపణలు చేశారు. ఉద్యోగులకు చంద్రన్న బోడిగుండు అంటూ ప్లాకార్డులతో నిరసనలు చేశారు. అనంతరం ఏపీ జీఈఎఫ్ ప్రెసిడెంట్ వెంకట్రామిరెడ్డి ఇతర ఉద్యోగులు గుండు చేసుకున్నారు. 5 డిఏలు ఐఆర్ ఎగ్గొట్టి సరెండర్ లీవ్స్ పెండింగ్ లో ఉన్నాయని వెంకట్రామిరెడ్డి అన్నారు. ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ వినూత్న నిరసన చేసింది. ఉద్యోగులకు వాలంటీర్లకు ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదంటూ ఆరోపణలు చేశారు. ఉద్యోగులకు చంద్రన్న బోడిగుండు అంటూ ప్లాకార్డులతో నిరసన చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ శ్యామ్ ఫోన్ లో సిద్ధంగా ఉన్నారు. శ్యామ్, గుడ్ ఆఫ్టర్నూన్. ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ రోజు రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నిరసిస్తూ కూడా ఒక వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేస్తారు. ప్రధానంగా తీసుకున్నట్లయితే ఈ 2 ఏళ్ల కాలంలో ఉద్యోగులకు రావాల్సిన పిఆర్సీ కానివ్వండి, ఐఆర్ కానీ, బిఏఎల్స్ ఇప్పటి వరకు కూడా చెల్లించలేదు. ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చిన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు కూడా ఉద్యోగుల సంక్షేమాన్ని విస్మరించిందనేది కూడా ప్రధానమైన ఆరోపణ. ఒకవైపు సంక్షేమము అభివృద్ధి పేరుతో మేము చేస్తున్నామని గొప్పలు చెప్తున్న ప్రభుత్వం వాస్తవంగా మాత్రం ఈ సంక్షేమ పథకాల అమలుకు కానీ కీలకంగా వ్యవహరిస్తున్న ఉద్యోగుల సమస్యలు మాత్రం ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నాయి. ఇప్పటికే తీసుకున్నటువంటి డిఏ కానీ, పిఆర్సీ కానీ ఇవి కూడా అనేక సంవత్సరాల నుంచి కూడా పెండింగ్ లో ఉన్నాయి. అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగులకి తొలి ప్రాధాన్యత ఇస్తామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు మాత్రం కనీసం ఉద్యోగులకు కావాల్సిన ఎటువంటి సమస్యలు కానీ వారి యొక్క ఇబ్బందులు కానీ కూడా పట్టించుకున్న దాఖలు లేవంటూ కూడా ఫెడరేషన్ అధ్యక్షుడు కూడా ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఏడెక్ ఫెడరేషన్ అధ్యక్షుడుగా వెంకట్రామిరెడ్డి ఉన్నారు. తొలుత ఆయన విల్లు గీయించుకొని చంద్రన్న బోడిగుండు పేరుతో ఒక ప్లకార్డులు పెట్టి తమ నిరసన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం స్పందించి అభివృద్ధి సంక్షేమంలో కీలక పాత్ర వహిస్తున్న ఉద్యోగులు కూడా కావాల్సిన అంటే ప్రతి నెల జీతాలు కూడా సకాలంలో చెల్లించడం లేదని వాళ్ళ ఆరోపణ. ఏదైతే పెండింగ్ ఉన్న డిఏలు కానీ, పిఆర్సీ కూడా ఇప్పటి వరకు కూడా దానికి సంబంధించి కూడా ఎటువంటి అడుగు కూడా ముందుకు పడలేదు. అయితే మరోవైపు ఏపీ ఎన్జిఓ నాయకులు కూడా ప్రభుత్వానికి పైబడి వాళ్ళు ప్రకటన చేస్తున్నారు తప్ప వాస్తవంగా అన్ని వర్గాల ఉద్యోగులు కూడా చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా ఒకవైపు జీతాలు సకాలంలో అందటం లేదంటూనే ఈ పిఆర్సీ అలాగే డిఏలు ఇప్పటికీ 4 డిఏలకి పైగా కూడా పెండింగ్ లో ఉన్నాయి కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సరే ప్రభుత్వం స్పందించి ఉద్యోగులకి కావాల్సిన ఏదైతే రావాల్సిన బకాయిలన్నీ కూడా చెల్లించాలని వాళ్ళు డిమాండ్ చేశారు. రైట్ శ్యామ్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.